హల్లెలూయా 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 ఇది సమయం ఓ మేరు మన్నా సమయం ఉదయ కాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత మనమందరము కూడా క్షేమముగా ఉండగలిగాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నమ్మదగిన దేవుడు, మనలను ప్రేమిస్తూ ఉన్న దేవుడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. Genesis 1:28. Be fruitful and multiply, fill the earth and subdue it. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, దేవుడు మనలను ఆశీర్వదిస్తే ఎప్పటికీ మనం ఆశీర్వదించబడి ఉంటాం. మరి ఆదిలోనే ప్రారంభంలోనే ప్రభువు సమస్తాన్ని చేసి తరువాత మనలను తన స్వహస్తాలతో చేసి ఈ ముందుగా చేసిన వాటి అన్నిటినీ కూడా మనకి ఇచ్చి మీరు దీని అంతటినీ అనుభవించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబర్చుకోండి అని 5 ఆశీర్వాదాలు ప్రభు మనకి మొట్టమొదట్లోనే ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. అసలు మన కొరకే సమస్తాన్ని ముందుగా సిద్ధపరిచాడండి దేవుడు. ఎంత ప్రేమ మన పైన చూపిస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. నిజమే, దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేతనే ముందుగా నిన్ను చేయలేదు, ముందుగా సమస్తాన్ని నీకు అమర్చిపెట్టి అప్పుడు నిన్ను నన్ను చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన స్వరూపం చేత తన రూపంలో మనలను ఆయన చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ, ఎంత మరి మన పట్ల చూపిస్తున్న ఆ అపారమైన ప్రేమకు మనం ఏమీ కూడా ఇవ్వలేమని చెప్పి తెలియచేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయము మనకి అర్థమవుతా ఉంది. అదేమిటంటే పిల్లరా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించారు. ఇవన్నిటి మీద కూడా మనకి అధికారం అనుగ్రహించాడండి. ఈ భూమి మీద ఉన్న సమస్త వాటిపైన మనకి అధికారం అనుగ్రహించాడు. వాటిని లోబర్చుకోమని చెప్పడం మనం చూస్తున్నాం. అనగా ఆకాశ పక్షులేంటి, సముద్ర మత్స్యములేంటి, సమస్తాన్ని కూడా ఈ భూమి మీద ఉన్న వృక్షాలు ఏమిటి, వాటి అన్నిటిని కూడా అనుభవించడానికి కావాల్సిన అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే 8వ కీర్తనలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, అనగా దేవుడు సమస్తము చేసి మన చేతిలో పెట్టాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 5 ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహించాడండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబర్చుకోనండి. ప్రియులారా, వీటన్నిటినీ మనకు అనుగ్రహించి వీటిపైన మనకి అధికారం అనుగ్రహించినట్లుగా 8వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని చేసి మన చేతిలో పెట్టాడండి. దీని అంతటినీ ఏలడానికి, దీని అంతటినీ లోబర్చుకుని మనం అనుభవించడానికి దేవుడు మన పట్ల అధికమైన ప్రేమను చూపించినట్లుగా దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, ప్రభు ఇచ్చిన ప్రతి దాన్ని చక్కగా సంరక్షిస్తూ దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ మనము ఫలించాలని, మనము అభివృద్ధి పొందాలని, ఈ భూమిని మరి నిండించాలని, దాన్ని లోపరుచుకోవాలని దేవుని యొక్క మరి మన కృప అయి ఉంటుందండి. మన పట్ల ఆయన యొక్క ఆశీర్వాదమై ఉంటుందండి. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఇలా చేస్తా ఉన్నారా అంటే, దీనిలో దేవుడు మనకి ఇచ్చిన దాని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకోవడం మానేసి ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారండి. లోకంలో చూస్తూ ఉంటే చేయదగని కార్యాలు ఎన్నో లోకంలో మనకి కనబడతా ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి ఒకనొక దినాన్ని లెక్క అప్పగించాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం కనుక చూసినట్లయితే ఆయన అధిక బలం చేత ఈ లోకం అంతటిని కూడా సృజించినట్టుగా చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద నరువులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచినో వారికే ఇచ్చుచున్నాను అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు ఇచ్చాడండి, ఇచ్చిన దాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము కూడా మనం చేజిక్కించుకోవాలి, అనుభవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. ఎవరు కూడా ఆయన ఆశీర్వాదాలు విడిచిపెట్టుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అనుభవించి మనము అభివృద్ధి పొందాలని, ఫలించాలని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇటు విధమైన ఆశీర్వాదాలు మీరు సొంతం చేసుకోనండి. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నుంచి దాన్ని మల్టిప్లై చేసే ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహించాడు. అది సద్వినియోగం చేసుకుంటూ ప్రభువులో ముందు కొనసాగండి. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించి దీవిస్తారు. ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని మనం స్వీకరించి దానిని మరి సొంతం చేసుకుందాము. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడని వాగ్దానం. పిల్లరా, మరి దీన్ని స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నాను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోమని చెప్పి ప్రభా నాయన తండ్రి చక్కటి దీవెనలతో ప్రభా మమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నావు తండ్రి. నాయన నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మేము సొంతం చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. దుర్వినియోగం చేసే వాళ్ళంగా కాకుండా ప్రభా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి. అద్భుతమైన దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభా. నీకు లోబడి బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభా. నాయన తండ్రి, నీ నామాన్ని ఘనపరిచే వారంగా ప్రభా నువ్వు ఇచ్చిన దివ్యమైన ఆశీర్వాదంలో కొనికి ఘనపరిచే వారం ఉన్నట్టు సహాయం చేసి మహిమ పొందుకోమండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులు, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే ప్రభా నాయన విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం బిడ్డలు సొంతం చేసుకునే భాగ్యం దయచేయండి. కొంతమంది బిడ్డలు లేరు ప్రభా, మీరు చెప్పారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని ప్రభా. బిడ్డలు లేని వారికి నాయన తండ్రి ఈ వాగ్దానం సఫలమగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సాటిన సహాయాలు దయచేసి వారు ఫలించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. కుటుంబాల్లో నెమ్మది సమాధానాలు లేని బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యం జరిగించండి. రోగసైపోయిన వారికి అందరికీ యేసునామములో విడుదల కలుగ చేసి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. భవాది తంత్రాలు చేత పీడింపబడుతున్న వారందరికీ విడుదల కలుగ చేసి అద్భుతమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. లోక పరిస్థితుల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి. సమాధానకర్తగా లోకంలో ఏలుబడి చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. మా కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.